ప్రతి అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ఎస్ సార్. ఈరోజు మనకి బేసిక్గా P2P ప్రాసెస్ సంబంధించిన క్లాస్ అన్నమాట. కంప్లీట్గా P2P ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ క్లాస్ ఈరోజు. ఓకే, సో నిన్నటి సెషన్లో మనకి P2P ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ జాబ్ మనకి క్వాలిఫికేషన్ ఏం కావాలి, అలాగే మనకి శాలరీ ఎంత వస్తుంది, ఈ P2Pలో మనకి డిజిగ్నేషన్స్ ఏముంటాయి, ఇలాంటి డిస్కషన్స్ అన్నిటికీ కూడా నిన్న మనం సొల్యూషన్ ఇచ్చాం. ఈ రోజు నుంచి ఏంటంటే బేసిక్గా మనకి P2P ప్రాసెస్ సంబంధించిన ఫస్ట్ క్లాస్ అన్నమాట ఇది. అంటే నిన్నటిది కూడా మెయిన్ క్లాస్, ఈ రోజు నుంచి మెయిన్ అన్నమాట. ఓకే, సో P2P ప్రాసెస్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అనేది మనకి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి P2P అంటే ఏం చెప్పుకున్నామండి? ప్రొక్యూర్ టు పే లేదా పర్చేస్ టు పే. ఓకే, సో ప్రొక్యూర్ టు పే లేదా పర్చేస్ టు పే అంటారు. దీన్నే మనం సోర్స్ టు సెటిల్మెంట్ అని కూడా పిలుస్తారు కొన్ని చోట్ల. ఏమంటారండి? సోర్స్ టు సెటిల్మెంట్. సో అంటే దీనికి ఆల్టర్నేటివ్గా బేసిక్గా ఏంటంటే సోర్స్ టు సెటిల్మెంట్ అని కూడా అంటూ ఉంటారు. సో P2P మనకి పర్చేస్ టు పే లేదా దీన్ని సోర్స్ టు సెటిల్మెంట్ అని కూడా అంటారు. సో కాబట్టి ఏదైనా ఒకటే ఇందులో. సో బేసిక్గా మనకి ఒక కంపెనీ అన్న తర్వాత కంపల్సరీగా మనకి 3 ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకుంటున్నాం. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనకి కంపల్సరీగా జరిగే యాక్టివిటీస్ మనం చూసుకున్నట్లయితే మేక్, బై, సేల్. మేక్, బై, సేల్. మేక్ అంటే ఏంటండి? బై అంటే పర్చేస్ చేయటం. అలాగే సేల్ అంటే మనకి సేల్స్ టు కస్టమర్. ఇక్కడ పర్చేజ్ అంటే ఏంటిది? జనరల్గా కంపెనీ P2P అంటే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, అంటే కొనే విధానం ఏంటి? ఒక కంపెనీ ఉంది XYZ, వెండార్ దగ్గర నుంచి మెటీరియల్ కొనాలి, అలాగే సర్వీసెస్ కొనాలి. మరి ఈ కొనుగోలు ప్రాసెస్ ఏంటి? దాన్ని మనం ఏం చెప్తాం? మనం ప్రొక్యూర్మెంట్. దాన్ని ఏమంటాం? మనం ప్రొక్యూర్మెంట్ అంటాం. అంటే కొనుగోలు చేసే ప్రాసెస్ మనం ఏమంటాం? ప్రొక్యూర్మెంట్ అంటాం. సో అంటే ఎలా కొంటుంది ఆ కంపెనీ, ప్రాసెస్ ఏంటి? ఓకే, సో మనం జనరల్గా మనం పర్చేస్ చేసేది జనరల్గా ఏం పర్చేస్ చేస్తామండి? మామూలుగా జనరల్గా అయితే పర్చేస్ అంటే ఏం కొంటాం మనం? జనరల్గా వెండర్ దగ్గర నుంచి ఏం కొంటాం? మెటీరియల్స్ కొంటాం. అలాగే ఇంకేం కొంటాం? సర్వీసెస్ కొంటాం. ఓకే, వెండర్ దగ్గర నుంచి మనం మెటీరియల్, సర్వీసెస్ రెండు కూడా కొంటాం బేసిక్గా. సో మనకి SAPలో ఏంటంటే మెటీరియల్స్. సో మెటీరియల్స్ అనగానే మనకి ఏమేమి గుర్తొస్తాయి? జనరల్గా రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్సూమబుల్స్,
వేస్ట్. సో ఇలా మనకి మెటీరియల్స్ అనగానే రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్, అలాగే స్పేర్ పార్ట్స్, సో ఎక్సెట్రా ఇలా మనకి చాలా మెటీరియల్స్ ఉంటాయి. ఇలాంటి కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ని ఎవరి దగ్గర నుంచి కొంటది? కంపెనీ విల్ ప్రొక్యూర్ ద అబోవ్ మెటీరియల్స్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ వెండర్. ఎవరి దగ్గర నుంచి కొంటదండి? ఎక్స్టర్నల్ వెండర్ దగ్గర నుంచి కొంటారు. కాబట్టి ఇది ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్. దిస్ ఈస్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్. కంపెనీ is buying materials from the external vendor is a external procurement. అర్థమైందా? బయట వెండర్ దగ్గర నుంచి కొంటుంది కంపెనీ అనేది, కాబట్టి ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ అన్నమాట. ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి? కొనటం. ఏం కొంటాం మనం? రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్, వేస్ట్, ఇవన్నీ కూడా ఏం చేస్తుంది కంపెనీ? ఏం చేస్తుంది? ప్రొక్యూర్ చేస్తుంది. కంపెనీ విల్ ప్రొక్యూర్ ద అబౌవ్ మెటీరియల్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ వెండర్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ మెటీరియల్స్ ని కొంటది. అలాగే వెండర్స్ దగ్గర నుంచి కంపెనీ విల్ ప్రొక్యూర్ ద సర్వీస్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ వెండర్. అంటే సర్వీసెస్ బై చేస్తుంది, మనకి మెటీరియల్స్ బై చేస్తుంది. సర్వీసెస్ కేసులో మెటీరియల్ ఉండదు. మెటీరియల్ అనేది సర్వీస్ కేసులో ఉంటుంది. ఓకే. సో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు జనరల్గా ఏం కావాలి? మెటీరియల్స్ కావాలి, అవునా కదా? సో ఈ మెటీరియల్స్ ని కంపెనీ ఏం చేస్తుంది? బై చేస్తుంది. ఆ బయింగ్ ప్రాసెస్ అంటే ఎలా పర్చేస్ చేస్తుంది అనేది P2P. అండ్ ఆ వెండర్కి డబ్బులు ఎలా కట్టాలి అనేది P2P. అంటే జనరల్గా మనకి కంపెనీలో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అంటే కొనుగోలు చేసే విధానానికి సంబంధించి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే కంపెనీ అన్న తర్వాత మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటుంది. ఓకే, ఏంటండి? ఎంఆర్పి అంటే ఏంటి? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. ఫస్ట్ కంపెనీ ఏం చేస్తుందండి? ఎంఆర్పి ప్లానింగ్ చేసుకుంటుంది. సో దాన్నే మనం ఏం చెప్పాం? మనం మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అన్నాం. అంటే ఎంఆర్పి అంటే ఏంటి? ఎవరు చెప్తారు? ఎంత క్వాంటిటీ మనకి కావాలి అని ఎలా తెలుస్తుంది? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డే టు డే కన్జ్యూమ్ చేస్తుంది విధానం బట్ట. కస్టమర్ ఆర్డర్స్, వెరీ గుడ్. కస్టమర్ ఆర్డర్స్. ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ మనం కావాలని మనకి ఎలా తెలుస్తుంది? కస్టమర్ ఆర్డర్స్ కదా. కస్టమర్ ఆర్డర్ చేస్తారు, అదొకటి. ఇంకోటి కస్టమర్ ఆర్డర్స్, ఇంకోటి ట్రెండ్స్, కరెంట్ ట్రెండ్స్. మార్కెట్లో మనకి కాల్స్ వస్తూ ఉంటాయి, అవునా కదా? కస్టమర్ దగ్గర నుంచి కాల్స్ వస్తాయి, దాన్ని బట్టి మనకి ఎంత ఆర్డర్ కావాలో తెలుస్తుంది. మార్కెట్లో ఇప్పుడు పలానా సీజన్లో వర్షాకాలం, ఎండాకాలం ఉంటుంది కదా. వర్షాకాలంలో ఏ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది? జనరల్గా అంబ్రెల్లా రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. అంటే మనకి మార్కెట్లో ప్రజెంట్ ఏం నడుస్తుంది? ట్రెండ్స్, దాన్ని బట్టి సీజనల్ ఫ్లక్చుయేషన్స్ బట్టి, అవునా కదా? అలాగే ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ మనం ఫలానా మంత్లో ఎంత అమ్మాం, ప్రీవియస్ ట్రాక్ రికార్డులో ఫలానా మంత్లో మనం ఎంత అమ్మాం అని తెలుసుకోవచ్చో లేదా? సో ఇలాంటివన్నీ కూడా దేంట్లో వస్తాయి మనకి? ఎంఆర్పి అంటే ఏంటి? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్.
మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఎంత క్వాంటిటీ మనకి కావాలి. ఓకే, సో అది ఎవరు నిర్ణయించేది? అది ఎంఎం మాడ్యూల్ వల్ల, టీపీ మాడ్యూల్ వల్ల? టీపీ మాడ్యూల్ క్వాంటిటీ. టీపీ మాడ్యూల్ అనేది క్వాంటిటీ ఎంత అంటే ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అవడానికి ఎన్ని రా మెటీరియల్స్ కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి, ఓకే అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకు కంప్యూటర్స్ ఉందనుకోండి, కంప్యూటర్ మనకి కాంపోనెంట్స్ ఏముంటాయి? కంప్యూటర్ అంటే కీబోర్డ్ ఉంటుందా, మౌస్ ఉంటుందా, హార్డ్ చిప్ ఉంటుందా, అలాగే డబ్బా లాంటిది దాని పేరే ఉంటాం, మానిటర్ ఉంటుందా లేదా, సిపియూ ఉంటుందా? అవన్నీ మరి కాంపోనెంట్స్ కదా. అవన్నీ అసెంబ్లీ చేస్తే ఏముంది? కంప్యూటర్ వస్తుంది. అంటే ఎంత క్వాంటిటీ కావాలి కంప్యూటర్ రెడీ చేయడానికి, ఏమేమి ఎంత క్వాంటిటీ కావాలి అనేది ఎవరు ప్లాన్ చేస్తారు? ఎంఆర్పి వాళ్ళు అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకే, అలా ప్లానింగ్ చేయడాన్ని మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. ఏమంటారు? బిల్ ఆఫ్ మెటీరియల్. బామ్ సింపుల్గా ఏమంటాం? బిఓఎం, బాంబ్ కాదు, బామ్. బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అవడానికి ఎంత క్వాంటిటీ కావాలి, కాంపోనెంట్స్ అనేది బామ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ అన్న తర్వాత కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. మరి ఆర్డర్స్ వచ్చినప్పుడు మన దగ్గర ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ మన దగ్గర ఉండాలి, ఎంత క్వాంటిటీ ఉండాలి అనేది, క్వాంటిటీ అనేది మనకి తక్కువ ఉండకూడదు, మరి ఎక్కువ ఉండకూడదు, ఓవర్ఫ్లో అవ్వకూడదు, షార్టేజ్ అవి ఉండకూడదు. అందుకే మెటీరియల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుకునేది మనం. అర్థమైందా? సో ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి, మెటీరియల్ మన దగ్గర ఎక్కువ అయిపోయింది అనుకోండి, మనకి లాస్. అవి ఏంటంటే తోడుపడిపోతాయి ఆ మెటీరియల్స్ కొన్ని రోజులకి, అవునా కాదా? అవి వాడుకొని లేకపోతే ఏమవుతుంది? పాడైపోతాయి. దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి. షార్టేజ్ అయిపోయింది అనుకోండి, కస్టమర్ కాల్ చేసి అడుగుతాను, నా డిమాండ్ ఏది, నా డిమాండ్ ఎక్కడ దాకా వచ్చింది అంటే మెటీరియల్ అనేది షార్టేజ్ అవ్వకూడదు. అలాగే రైట్ టైంకి రైట్ డెలివరీ అనేది చేయాల్సి వస్తుంది కంపెనీ అయిన తర్వాత. అదే కదా, ఇప్పుడు రా మెటీరియల్ కొని దాన్ని ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని ఏం చేయాలి? కస్టమర్కి అమ్మాలి. ఇదే కదా ప్రాసెస్. మరి ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ కొనాలి, ఎంత స్టోరేజ్లో పెట్టాలి? ఓకే, సేఫ్టీ లెవెల్లో పెడతాం. దేంట్లో పెడతాం? సేఫ్టీ లెవెల్. సో స్టాక్ అనేది మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్, అంటే అటు లాస్ ఉండకూడదు, ఇటు నష్టం ఉండకూడదు, అలా రావాలి, అలా వెళ్ళిపోవాలి అంతే. ఓకే, కానీ కస్టమర్ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలి, అది కంపెనీ ఎయిమ్, అజెండా. అర్థమవుతుందా లేదా? సో కాబట్టి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేసిన తర్వాత కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ మనకి మార్కెట్లో ఇచ్చేవాళ్ళు ఎవరు? హూ విల్ ప్రొవైడ్ దిస్ మెటీరియల్స్? ఈ మెటీరియల్స్ మనకి ఎవరు ఇస్తారు? దాన్ని మనం ఏం చెప్తున్నాం? మనం బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్. సో ఫస్ట్ మనకి ఎంఆర్పి ప్లానింగ్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అయిపోయింది. ఓకే, ఎంఆర్పి ప్లానింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటిదండి? బెస్ట్ వెండర్ సెలెక్షన్. అంటే బేస్డ్ అపాన్ ది కొటేషన్. అంటే జనరల్గా కంపెనీ ఏం చేస్తుంది? ఈ మెటీరియల్ కావాలంటే వెండార్ని పట్టుకోవాలి. మార్కెట్లో మనకి తక్కువగా ఇచ్చే వెండార్ ఎవరు? అవునా కాదా? సో నాణ్యమైన క్వాంటిటీ కావాలి. సో ఆ మార్కెట్లో మనకి అద్భుతమైన క్వాలిటీ ఇన్ టైంలో మనకి సప్లై చేసిన వెండార్ ఎవరు? అంటే వాటితో మనం ఫ్యూచర్లో ఎక్కువ లైజన్ పెట్టుకుంటాం. అవునా కదా? వెండార్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. వెండార్తో మనం రిలేషన్షిప్ ఎంత పెట్టుకుంటాం? గుడ్ రిలేషన్షిప్ ఎంత పెట్టుకుంటాం? రేపు పొద్దున్న మనకి ప్రైజులు తక్కువ ఇవ్వచ్చు, డిస్కౌంట్స్ ఇవ్వచ్చు. సో కొంచెం లేట్ అయిన పేమెంట్స్ ఓకే పర్లేదు తర్వాత పెట్టవచ్చు, అవునా కదా? సో కాబట్టి ఏంటంటే మనకి కొటేషన్ తీసుకోవాలి. సో ఒక 20 మంది మార్కెట్లో ఈ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అందులో ఈజ్ ద బెస్ట్ మార్కెట్లో మనకి సెట్ అయ్యే వెండార్. మనది పెద్ద కంపెనీ అనుకోండి, పెద్ద వెండార్ దగ్గర పట్టుకుంటాం, అవునా కదా? చిన్న కంపెనీ వాళ్ళు చిన్న వెండార్స్ని పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి కంపెనీ సైజ్ అండ్ క్వాలిటీ ఇంపార్టెంట్, క్వాంటిటీ ఇంపార్టెంట్.
అండ్ రైట్ ప్లేస్లో రైట్ టైంకి డెలివర్ చేయటం. సో కాబట్టి ఇవి ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళే మనకి మార్కెట్లో ఉన్న బెస్ట్ వెండర్, అవునా కదా? కాబట్టి బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్. బెస్ట్ వెండర్ సెలెక్షన్ బేస్డ్ అపాన్ ది కొటేషన్ కోట్. సో ఈ కొటేషన్ ఎవరు ఇస్తారు? హూ విల్ ప్రొవైడ్ దిస్ కొటేషన్? వెండర్ ఇస్తారు. కొటేషన్ విల్ ప్రొవైడ్ బై వెండర్. మనం వెండర్ దగ్గర నుంచి కొటేషన్ తీసుకొని అందులో బెస్ట్ వెండర్ ఎవరో ఫైండ్ అవుట్ చేసుకొని వాటితో మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కంటిన్యూ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. సో ఆ తర్వాత ఏంటంటే మనకి సో బెస్ట్ మెటీరియల్ రిక్వైర్మెంట్, బెస్ట్ వెండర్ సెలెక్షన్, తర్వాత అవుట్లైన్ అగ్రిమెంట్. తర్వాత ఏంటిది? అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్ అంటే మనకి ఈ వెండర్తో మనం ఏం చేస్తామో అగ్రిమెంట్ పెట్టుకుంటాం. వెండర్తో ఏం చేస్తాం మనం? అగ్రిమెంట్ పెట్టుకుంటాం. సో అగ్రిమెంట్ మనకి ఏముంటాయి? జనరల్గా అగ్రిమెంట్స్ ఏముంటాయి? కాంట్రాక్ట్, రెండోది ఏంటిది? షెడ్యూల్ అగ్రిమెంట్. సో అవుట్లైన్ అగ్రిమెంట్ అంటే వెండర్తో మనం రేపొద్దున్న కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరపాలి వెండర్తో. అర్థమైందా? సో అలాంటప్పుడు మనకి ఆ వెండర్తో మనం కాంట్రాక్ట్ పెట్టుకోకపోతే రేపొద్దున్న వాడు ఇన్ టైంలో ప్రొవైడ్ చేస్తానని ప్రొవైడ్ చేయకపోవచ్చు కదా. నాకు అర్జెంట్ ఇప్పుడు రిక్వైర్మెంట్, వాడు ఎప్పుడు ప్రొవైడ్ చేయకుండా ఎప్పుడో సంవత్సరాన్ని ప్రొవైడ్ చేస్తే ఉపయోగం ఉంది, అవునా? సో కాబట్టి ఏంటంటే మనకి అవుట్లైన్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ పెట్టుకోవడం వల్ల దాన్ని రాసుకుంటాం, షరతులు, కండిషన్స్, పేమెంట్ టర్మ్స్ రాసుకుంటాం అందులో, అవునా కదా? పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటి? ఈ మెటీరియల్ దగ్గర కొంటే ఇంత టైంలో నీకు పేమెంట్ చేస్తే నాకు ఎంత క్యాష్ డిస్కౌంట్ ఇస్తాం, అవునా కదా? క్యాష్ డిస్కౌంట్స్ చాలా వద్దా? సో డిస్కౌంట్స్ ఉంటేనే కొంటారు ఇండియాలో, డిస్కౌంట్ లేకుండా ఎవరు కొనరు. ఓకే, సో దాన్ని 10 రూపాయలు దాన్ని 5 రూపాయలు చూపించి డిస్కౌంట్ 10 రూపాయలు 12 రూపాయలు చెప్తే హ్యాపీగా ఫీల్ అయిపోయి అదొక సాటిస్ఫాక్షన్ లోపల నుంచి, డిస్కౌంట్ ఇస్తున్నారంటే, అవునా? సో కాబట్టి 10 రూపాయలు దాన్ని 5 రూపాయలు చెప్పి దాని మీద 50% డిస్కౌంట్ పెడతారు, కొనేస్తాం. కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ అంటే ఇక్కడ సాటిస్ఫాక్షన్, సింపుల్గా చెప్పాలంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో కాబట్టి ఆ డిస్కౌంట్ ఎవరు పోగొట్టుకోరు, అవునా కదా? కాబట్టి కంపెనీ అయిన తర్వాత వెండర్ ఇచ్చే డిస్కౌంట్స్ పోగొట్టుకోరు. ఆ డిస్కౌంట్స్ ఎప్పుడు ఇస్తామని వెయిట్ చేస్తాం. కాబట్టి అవన్నీ కూడా డిస్కౌంట్స్ నాకు ఎంత ఇస్తాం అనేది పేపర్ మీద రాసుకోవాలి. అది రాసుకోకపోతే రేపొద్దున్న 15% ఇస్తానని చెప్పి, లేదు ఆ రోజున ఊరికే అన్నాను, లేకపోతే ఆ రోజు మార్కెట్ లేదు కాబట్టి ఇప్పుడు 5% అంటే ఒప్పుకోరు. పేపర్ మీద రాసిందే వ్యాలిడ్, అవునా కదా? సో ఆ డిస్కౌంట్ ఎంత, అలాగే నువ్వు ఇన్ టైంలో పేమెంట్ చేయాలి వెండర్కి. నువ్వు మెటీరియల్ కొంటున్నావు, డబ్బులు కట్టాలా వద్దా? మరి వాడికి కూడా నువ్వు కడతావో లేదని గ్యారంటీ ఏంటి? నీకు మెటీరియల్ పంపిస్తాడు కానీ డబ్బులు కట్టావు, గాంధీ గారి ఖాతాలో రాసుకోమంటావు, అప్పుడు ఏమవుతుంది? ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. అందుకే ఏంటంటే సో ఇక్కడ మనకి ఒకవేళ ఇన్ టైంలో వాడు పంపించకపోయినా, ఒకవేళ మీరు ఇన్ టైంలో పంపించకపోయినా వాట్ నెక్స్ట్? ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కొనడానికి వెళ్ళారండి, బిల్డింగ్ 50 లక్షలు. సో అడ్వాన్స్ కింద ఒక 20 లక్షలు ఇచ్చారు, 30 లక్షలు 3 నెలల్లో కడతానన్నారు. 3 నెలల్లో కట్టకపోతే ఏంటి? రిటర్న్? అదే రిటర్న్ ఇవ్వడం, 20 లక్షలు రిటర్న్ ఇవ్వడం. నీకు 20 లక్షలు ఎయిటమే దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో, దాంట్లో నుంచి దీంట్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే డ్రా చేయాలి, బ్లాక్ మనీ అంతా లోపలికి ఇవ్వాలి, అంతా చాలా ఉంటుంది. రిటర్న్ రావడం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇంకా వస్తే అదృష్టం అనుకోవాలి. అప్పుడు ఏంటి నెక్స్ట్? రాసుకుంటాం 3 నెలల తర్వాత కూడా కట్టకపోతే 2.5% ఇంట్రెస్ట్ టిల్ యూ పే, లేకపోతే 5% ఇంట్రెస్ట్ టిల్ యూ పే. ఇక్కడ అర్థమైందా? అలా రాసుకుంటాం. అలాగే ఇక్కడ మనకి ఇన్ టైంలో వాడు కట్టకపోతే, మనం కట్టకపోతే దాని మీద ఇంట్రెస్ట్ వేసేస్తాడు, ఎక్స్ట్రా ఛార్జీలు ఇంపోజ్ చేస్తాడు. అర్థమైందా లేదా? సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎక్కడ రాసుకుంటాం మనం?
కాంట్రాక్ట్ లో రాసుకుంటాం. పేమెంట్ టర్మ్స్ ఉంటాయి కాంట్రాక్ట్ లో, ఏముంటాయి? పేమెంట్ టర్మ్స్. అలాగే బోత్ పార్టీస్ సిగ్నేచర్స్ కూడా ఉంటాయి. సిగ్నేచర్స్ లేకపోతే కాంట్రాక్ట్ వ్యాలిడా కాదు. స్టాంప్ వేసి ఆ కాంట్రాక్ట్ ని సిగ్నేచర్ ఉండాలి. 100 రూపాయలు స్టాంప్ వేసి కాంట్రాక్ట్ సిగ్నేచర్ ఉండాలి. సిగ్నేచర్ లేకపోతే ఆ కాంట్రాక్ట్ ఇన్వాల్వ్. ఏ పార్టీస్ ఆ పార్టీస్ అడ్రస్, ఆధార్ కార్డు ఇవన్నీ రాసుకోవాలా వద్దా? తర్వాత మనకి స్కెడ్యూల్ అగ్రిమెంట్. స్కెడ్యూల్ టైంకి డెలివరీ చేయాలి, స్కెడ్యూల్ డేట్కి డెలివరీ చేయాలి. అర్థమైందా? కాంట్రాక్ట్ లో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. కాంట్రాక్ట్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి? కాంట్రాక్ట్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి. సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ లేకపోతే క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. ఈ ప్రాసెస్ రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతాడు. P2P జాబ్కి వెళ్తే P2P ప్రాసెస్ చెప్పు అని చెప్పి అడుగుతాడు. 2 నిమిషాలు దీని గురించి మాట్లాడాలి. మేము 2 నుంచి 5 నిమిషాలు మాట్లాడాలి. 100% P2P జాబ్కి వెళ్తే అడిగే క్వశ్చన్ ఇదే. అర్థమవుతుందా? సో తర్వాత ఏంటిది? బెస్ట్ వెండర్ సెలెక్షన్. తర్వాత రేపు పొద్దున్న ఇదంతా కూడా మీరు ఒక డాక్యుమెంట్ ఇస్తాను ఈరోజు. ఓకే, ఈరోజు చెప్పిన క్లాసు ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని రేపు పొద్దున ప్రజెంటేషన్ చేయాలి దీని మీద, P2P ప్రాసెస్ మీద. అందరూ కూడా కంపల్సరీగా అడుగుతారు రేపు పొద్దున. ఓకే, సో బెస్ట్ వెండర్ సెలెక్షన్ అవుట్లైన్ అగ్రిమెంట్ అయిపోయింది. వాట్ ఈస్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటండి? పర్చేజ్ రిక్విజిషన్. పర్చేజ్ రిక్విజిషన్. పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంటా ఎక్స్టర్నల్ డాక్యుమెంటా? అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలి అని చెప్పి ఇంటర్నల్ గా మనం ప్లాన్ చేసుకొని మీ ఫైనాన్స్ మేనేజర్ అయితే అప్రూవల్ తీసుకోవాలి. ఫైనాన్స్ మేనేజర్ దగ్గర నుంచి ఎందుకు అప్రూవల్ తీసుకోవాలి? ఎవరు చెప్తారు? చెప్పాలి. ఫైనాన్స్ మేనేజర్ దగ్గర ఎందుకు అప్రూవల్ తీసుకోవాలి? బడ్జెట్, ఫండ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి, అవునా కదా? ఫండ్స్ ముందు కొనాలంటే కంపెనీలో ఫండ్స్ ఉండాలా వద్దా? ఉండాలి కదా. ఫండ్స్ లేకుండా ఎలాగా? ఫండ్స్ చెకింగ్. సో కాబట్టి ఈ మెటీరియల్ మన దగ్గర కొనే అంత ఫండ్స్ మన దగ్గర ఉన్నాయా లేదా? ఫ్యూచర్లో మనకి ఇంకేం మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తే ఆ ఫండ్స్ ఉంటేనే ఆ బడ్జెట్ ఉండాలి. ముందు బడ్జెట్ అంటాం. ఆ బడ్జెట్ కొనడానికి కావాల్సిన బడ్జెట్ మన దగ్గర ఉండాలి. కాబట్టి అది ఎవరు అప్రూవ్ చేస్తారు? ఫైనాన్స్ మేనేజర్ అప్రూవ్ చేస్తారు. పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఏంటి? ఓవరాల్గా ఇంటర్నల్గా మనకి ఏమేమి క్వాంటిటీ కావాలి పర్టికులర్ ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి మనం గ్యాదర్ చేసుకుంటాం రిక్వైర్మెంట్స్. పలానా ప్రొడక్షన్ టీం నుంచి ఏం కావాలి, పలానా మెటీరియల్ మేనేజ్మెంట్ టీం నుంచి ఏం కావాలి, పలానా సేల్స్ టీం నుంచి ఏం కావాలి, ఇవన్నీ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకొని మనం ఏం క్రియేట్ చేసుకోవాలి? పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేసుకోవాలి. పర్చేజ్ రిక్విజిషన్ అనేది ఏంటిది? వన్ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ డాక్యుమెంట్. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ డాక్యుమెంట్. సో హూ విల్ అప్రూవ్ దిస్? సో ఎవరు అప్రూవ్ చేస్తారు చెప్పాలి. Finance manager will approve the purchase requisition. It's a internal document. తర్వాత మనం ఏం క్రియేట్ చేస్తామండి? పర్చేజ్ ఆర్డర్. ఇప్పుడు చెప్పేది మనం P2P ప్రాసెస్. ఇది ఏమంటాం? ఇదంతా కలిపితే ఏమంటుంది? P2 ప్రాసెస్. పర్చేజ్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం. ఏం ప్రిపేర్ చేస్తాం? పర్చేజ్ ఆర్డర్ని ప్రిపేర్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి? సో ఎవరు వెండార్, ఎవరు కూలిగా వెండార్. సో ఎవరి దగ్గర నుంచి మనం ఆర్డర్ చేస్తున్నాం, మనకి ఏ రోజున డెలివరీ కావాలి, అండ్ ఆ మెటీరియల్కి ప్రైస్ ఎంత,
ఆ ప్రైస్ తో పాటు ఫ్రైట్ అదర్ కండిషన్స్ ఉంటాయి. సో కండిషన్స్ ఏముంటాయి మామూలుగా? ఫ్రైట్ ఎవరు బేర్ చేస్తారు? ఫ్రైట్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎవరు బేర్ చేస్తారు? అలాగే దాని మీద ఎంత డిస్కౌంట్ వస్తుంది, దాని మీద ఎంత ట్యాక్స్ పడుతుంది, ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం పర్చేజ్ ఆర్డర్. అర్థమవుతుందా లేదా? ఓకే, సో ఎవ్రీవన్ కీప్ యూర్ ఆడియో మ్యూట్. ఆడియో మ్యూట్లో పెట్టుకోవాలి. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ అనేది ఇంటర్నల్ డాక్యుమెంటా ఎక్స్టర్నల్ డాక్యుమెంటా? సో ఈ డాక్యుమెంట్ని ఎవరికి పంపిస్తాం మనం? వెండర్. వెండర్ అంటే who provide the goods and service to the company. సో వెండర్ అంటే ఎవరు? గూడ్స్ ని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేవాడిని మనం ఏం చెప్తాం? మనం వెండర్. వెండర్ అంటారు. సో పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ అయిన తర్వాత, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది మనకి చెప్పాలి? నెక్స్ట్ ఏంటిది? గూడ్స్ రెసిట్. మనకి వెండర్ ఏం చేస్తాడు? లారీలో వేసి ట్రాన్స్పోర్ట్ చేస్తాడు గూడ్స్. ఓకే, ఎక్కడో నుంచి మనం ఆర్డర్ చేస్తాం, మన ఇక్కడి నుంచి కాదు. కొన్ని మెటీరియల్స్ ఎక్కడో నుంచి వస్తూ ఉంటాయి, జమ్మూ కాశ్మీర్ నుంచి, సో పంజాబ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చూసే ఉంటారు. ట్రాన్స్పోర్ట్ చేసి దాని లైసెన్స్ తీసుకొని సో లారీ డ్రైవరు సో ట్రక్లో ఆ మెటీరియల్స్ అన్నీ పట్టుకొస్తారు, అవునా కదా? అవన్నీ పట్టుకొచ్చిన తర్వాత మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వచ్చారు. మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి వచ్చినప్పుడు గేట్ దగ్గర ఎవరుంటారు? గేట్ దగ్గర గేట్ దగ్గర స్టోర్స్ ఉంటాయి, సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఓకే, సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు? స్టోర్ చెక్ చేస్తాడు. స్టోర్ చెక్ చేస్తే అది చెక్ చేయడం పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవుతుంది. సో వాడు ఏం పంపిస్తాడు? ఒక ఇన్వాయిస్ పంపిస్తాడు. ఆ ఇన్వాయిస్ లో ఏంటి? ఆ మెటీరియల్స్ మొత్తం ఉన్నాయా లేదా అని చెప్పి ఒక వ్యూ. అండ్ దాంట్లో వాడు ఏం చెక్ చేశాడు? లోపల ఫ్లేమబుల్ ఐటమ్స్ ఏమైనా పెట్టారా? బాంబు పెట్టారు అనుకోండి, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గలంత అయిపోతుంది లోపల. కాబట్టి ఆ ఫ్లేమబుల్ ఐటమ్స్, బాంబులు ఇలాంటివి ఉన్నాయా అన్ని చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని అప్పుడు పంపిస్తారు ఇక్కడికి. స్టోర్స్ దగ్గర ఆగుతుంది ఏంటిది? లారీ. ఓకే, అక్కడ మనం ఏం చేస్తాం? ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మన క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసర్స్ ఉంటారు చెకింగ్ కోసం. ఆ మెటీరియల్ లో మళ్ళా సరిగ్గా ఇచ్చారో చెక్ చేసుకోవాలి, లా పెట్టుకోవాలి, అవునా కదా? సో అలాగే మన అక్కడ మనకి వీళ్ళు కూడా ఉంటారు, కార్మికులు కూడా ఉంటారు లోపల పెట్టడానికి. సో మరి స్టోర్స్ మన లోపల పెట్టాలంటే ఫస్ట్ క్వాంటిటీ, క్వాలిటీ అన్ని చెక్ చేసుకోవాలా వద్దా? క్వాలిటీ టీమ్, ఇన్స్పెక్షన్ టీమ్ ఇన్స్పెక్షన్ చేస్తుంది, అప్పుడు కానీ లోపలికి వెళ్ళవు. వారి తరఫు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా నిల్చొని ఉంటారు, చూస్తారు. సో క్వాలిటీ బాగోకపోతే ఏం చేస్తాం? దాన్ని మెటీరియల్ని రిజెక్ట్ చేసి క్రెడిట్ మెమో అడుగుతాం. మనకి పర్చేజ్ రిటర్న్స్ అంటే డెబిట్ మెమో ఇస్ పర్చేజ్ రిటర్న్. అంటే గూడ్స్ మనం పర్చేజ్ రిటర్న్ అడుగుతాం, నేను డబ్బులు వేసేసాను కాబట్టి ఇంత రిటర్న్ చేయండి. సో కాబట్టి లోపల మనం దాన్ని స్టోర్ చేస్తాం. అక్కడితో మనకి గూడ్స్ రిసిప్ట్ స్టాక్ వచ్చేసింది, క్వాంటిటీ కూడా వచ్చేసింది. అర్థమైనా? సో కాబట్టి గూడ్స్ రిసిప్ట్ చేస్తామండి. తర్వాత మనకి ఏంటిదండి? ఏంటి, ఎవరు చెప్తారు? జిఆర్ అనే వర్డ్, జిఆర్ఎన్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? జిఆర్ అనే వర్డ్ ఎప్పుడైనా ఏర్పడిందంటే గూడ్స్ రిసిప్ట్ నోట్. జిఆర్ఎన్ గూడ్స్ రిసిప్ట్ అంటే ఎవరైతే రిసీవ్ చేస్తున్నారో వాళ్ళు జిఆర్ఎన్ ఇష్యూ చేస్తారు. గూడ్స్ రిసిప్ట్ నోట్, రిసీవ్ చేస్తున్నాము. ఓకే, సో ఇది మనకి గూడ్స్ రిసిప్ట్, అదేమో గూడ్స్ ఇష్యూ, ఇదేమో గూడ్స్ రిసిప్ట్. ఓకేనా? మన వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆలోచిస్తామా? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆలోచిస్తామా? కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీకి ఏమొచ్చింది, ఏం వెళ్ళింది. వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడ్స్ ఇష్యూ అని చెప్పి రాసుకో మన బుక్స్ లో. మనకి ఏమొచ్చిందో అది మాత్రం రాసుకుంటాం, వెండర్కి ఏం పే చేస్తాం అది మాత్రం రాసుకుంటాం. అర్థమైందా? తర్వాత మనకి ఇన్వాయిస్.
తర్వాత ఏంటిదండి మనకి ఇన్వాయిస్. ఇది ఏ ఇన్వాయిస్? వెండార్ ఇన్వాయిస్. హూ విల్ ప్రొవైడ్ ద ఇన్వాయిస్? వెండార్. సో వెండార్ అనేవాడు కంపెనీకి ఏమి ఇస్తాడు? ఇన్వాయిస్ ఇస్తాడు అన్నమాట. వెండార్ అనేవాడు కంపెనీకి ఏమి ఇస్తాడు? ఇన్వాయిస్ ఇస్తాడు. సో వెండార్ అనేవాడు కంపెనీకి ఏమి ఇస్తాడు? ఇన్వాయిస్. కంపెనీకి ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. ఎవరికి పేమెంట్ చేయాలి? వెండార్కి పేమెంట్ చేయాలి. అంటే ఇక్కడ కొన్న దగ్గర నుంచి పేమెంట్ జరిగేంత వరకు జరిగే ప్రాసెస్ని మనం ఏం చెప్పాం మనం? అంటే P2P ప్రాసెస్లో ఏముంటుంది చెప్పండి ఒకసారి. MRP ఉంటుంది, బెస్ట్ వెండర్ సెలెక్షన్ ఉంటుంది, కొటేషన్ అంటాం, అవుట్లైన్ అగ్రిమెంట్ ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది, షెడ్యూల్ అగ్రిమెంట్ ఉంటుంది, పర్చేజ్ రిక్విజిషన్ ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్ ఉంటుంది, గూడ్స్ రిసిప్ట్ ఉంటుంది, ఇన్వాయిస్ కూడా ఉంటుంది, తర్వాత పేమెంట్స్ కూడా ఉంటుంది. సో ఇది మనకి P2P ప్రాసెస్ అంటే SAP MM మాడ్యూల్ అలాగే FI మాడ్యూల్ రెండు ఉంటాయండి. సో ఇక్కడ మనకి గూడ్స్ రిసిప్ట్ దగ్గర FI మాడ్యూల్ అంటే FI వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దాకా మొత్తం అంతా కూడా MMఏ. ఈ పైన అంతా కూడా ఎవరు చేసుకుంటారు? మొత్తం MM వాళ్ళే. గూడ్స్ రిసిప్ట్ దగ్గర కూడా FI టు MM ఇంటిగ్రేషన్ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? FI టు MM ఇంటిగ్రేషన్ అంటే FI రోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? గూడ్స్ రిసిప్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్వాయిస్ లో కూడా FI రోల్ ఉంది, పేమెంట్ లో కూడా FI రోల్ ఉంది. పేమెంట్ తర్వాత ఇంకా ఫైనల్ గా ఏంటిది మనకి చెప్పాలి? పేమెంట్ తర్వాత ఏంటిదండి? పేమెంట్ తర్వాత ఏంటిది? రికన్సిలేషన్. పేమెంట్ తర్వాత ఏంటిది మనకి? రికన్సిలేషన్. అంటే మనకి FI రోల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కంప్లీట్ FI. సో ఇక్కడ కూడా ఉంది, అంటే ఇక్కడ కూడా లైట్ గా MM ఉంది. సో పైన గ్రీన్ బటన్ లో మనం బ్లూలో పెట్టిన అన్ని కూడా ఏంటిది? కంప్లీట్ MM వాళ్ళే. MM లోకి వెళ్ళిపోతుంది, మెటీరియల్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. పైన పార్ట్ అంతా, కింద పార్ట్ అంతా కూడా ఫైనాన్స్ లోకి వచ్చేసారు. ఓకే, ఈ ఈ ఇన్వాయిస్ అన్ని కూడా పర్చేజ్ ఆర్డర్ తో కూడిన ఇన్వాయిస్ ఇవన్నీ కూడా. పర్చేజ్ ఆర్డర్ లేకుండా కూడా ఇన్వాయిస్ ఉంటాయి, నాన్ PO ఇన్వాయిస్ ఉంటాయి. ఇప్పుడు బద్దాగా వెళ్ళి వెండర్ దగ్గరికి వెళ్ళి బెస్ట్ వెండర్ సెలెక్షన్ చేసుకొని మళ్ళీ కాంట్రాక్ట్లు క్రియేట్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక 10,000 కొనుక్కొని వచ్చాం, దానికి మళ్ళీ పర్చేజ్ ఆర్డర్లో బెస్ట్ వెండర్ సెలెక్షన్ అవసరమా? మరి అలాంటి పర్చేజ్ కూడా ఉంటాయి కదా, అవన్నీ నాన్ PO ఇన్వాయిసెస్. అర్థమైందా? సో నాన్ PO ఇన్వాయిస్ లో పర్చేజ్ ఆర్డర్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్లు ఏం ఉండవు, డైరెక్ట్ గా చిన్న పర్చేజ్ చేసుకొని వచ్చేస్తాం. అవన్నీ కూడా ఏంటిది? నాన్ PO ఇన్వాయిస్. మన సెషన్ లో PO ఇన్వాయిస్, నాన్ PO ఇన్వాయిస్ రెండు కూడా మన సెషన్ లో మనకి నేర్పిస్తాం. మీకు అర్థమైందా? ఎలా చేయాలో నేర్పిస్తాం. ఓకే, సో దీనికి మళ్ళీ టీ కోడ్స్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? టీ కోడ్స్ నేర్చుకోవాలి. సో మనకి టీ కోడ్స్ ఉంటాయి. పర్చేజ్ ఆర్డర్ ఉంది అనుకోండి, ఈ పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? గూడ్స్ రిసిప్ట్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? ఇన్వాయిస్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? సో ఇవి కూడా మీకు నెక్స్ట్ క్లాస్ లో నేర్పిస్తాను. అలాగే మనకి అకౌంటింగ్ ఎంట్రీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అకౌంటింగ్ ఎంట్రీస్ ఎక్కడి నుంచి ఉన్నాయి? FI రోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సో అకౌంటింగ్ ఎంట్రీస్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? గూడ్స్ రిసిప్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో గూడ్స్ రిసిప్ట్ జనరల్ ఎంట్రీ ఏంటి? ఇన్వెంటరీ అకౌంట్ డెబిట్, CRIR క్లియరింగ్ అకౌంట్ క్రెడిట్. CRIR అంటే గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ రిసిప్ట్. తర్వాత ఇన్వాయిస్ ఎంట్రీ ఏంటండి? ఈ రేపు పొద్దున మీరు చెప్పాలి, ఎంట్రీలు అడుగుతాను రేపు పొద్దున. సో GRIR అండర్ అకౌంట్ క్రెడిట్.
సో పేమెంట్ ఎంట్రీ ఏంటి? పేమెంట్ ఎంట్రీ ఏంటి? ఎండార్ అకౌంట్ అటార్ టు బ్యాంక్. రికన్సిలేషన్ ఎంట్రీ ఏంటి? ఈ ఎంట్రీస్ ఇంటర్వ్యూలో చదువుకోవచ్చు, జాబ్ పోయినట్టు. ఈ ఎంట్రీస్ ఇంటర్వ్యూలో చదువుకోకపోతే జాబ్ రాదు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కన్ఫామ్ P2P సైకిల్ అంటాం దీన్ని. P2P ప్రాసెస్ లేదా ఏమంటాం మనం? P2P సైకిల్ అంటాం. ఈ పర్చేజ్ ఆర్డర్ ఉంది, ఈ పర్చేజ్ ఆర్డర్కి కూడా అప్రూవల్ ఉంటుందండి. పర్చేజ్ ఆర్డర్కి అప్రూవల్ ప్రాసెస్ ఉంటుంది కంపెనీలో. ఫర్ ఎగ్జాంపుల్ పలానా మెటీరియల్ కొంటున్నాం అనుకో, దానికి కంపెనీలో అప్రూవల్ లిమిట్స్ ఉంటాయి. 5 లక్షల లోపలికి అసిస్టెంట్ మేనేజర్ సిగ్నేచర్ చేసి ఇచ్చేస్తాడు. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మేనేజర్ సిగ్నేచర్ చేసి ఇస్తాడు. 10 నుంచి 20 లక్షల వరకు సీనియర్ మేనేజర్, అంతకంటే ఎక్కువ CFO. అలా అప్రూవల్ లిమిట్స్ ఉంటాయి రియల్ టైంలో. దాన్నే మనం ఏమంటాం? రిలీజింగ్ ప్రొసీజర్. రిలీజింగ్ ప్రాసెస్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. ఎవరెవరు అప్రూవ్ చేయాలి అనేది లిమిట్ ఉండవు. ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, కంపెనీలో ఏముంటుంది? పర్చేజ్ ఆర్డర్ని అప్రూవల్ ఉంటుంది, పర్చేజ్ రిక్విజిషన్ అప్రూవల్ ఉంటుంది, ఇన్వాయిస్ అప్రూవల్ ఉంటుంది, పేమెంట్కి అప్రూవల్ ఉంటుంది. పేమెంట్ ఉంది, ఇప్పుడు వెండర్కి ఒక 5 కోట్లు పేమెంట్ చేయాలి. సో చాలా మంది అప్రూవల్ తీసుకుంటే కానీ పేమెంట్ అవ్వదు. పేమెంట్ అనేది వెరీ సెన్సిటివ్ ఏరియా. పేమెంట్ రిలీజ్ చేయాలంటే దానికి అప్రూవల్ ప్రాసెస్. దాన్ని మనం అప్రూవల్ ప్రాసెస్ ఏమంటాం? వర్క్ ఫ్లో. అప్రూవల్ ప్రాసెస్ ఏమంటాం మనం? వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో అంటే ఏంటి? అప్రూవల్ ప్రాసెస్. రేపు పొద్దున్న కంపెనీలో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీలో మనం ఏం చేసుకోవాలి? అప్రూవల్ ప్రాసెస్. ఎవరెవరికి ఎంత లిమిట్ ఉంది, ఆథరైజేషన్, సో ఎంతవరకు ఆథరైజేషన్ ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అందరికీ అర్థం కావట్లేదా? సో కాబట్టి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం అప్రూవల్ ప్రాసెస్ని తెలుసుకోవాలన్నమాట యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకే, అందరికీ అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది కదా? చాలా సింపుల్గానే ఉంది కదా. ఇది ఫస్ట్ క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనకి టీ కోడ్స్ చెప్తా. టీ కోడ్స్, వీటన్నింటికి టీ కోడ్స్, వీటన్నింటికి టీ కోడ్ రాసుకుంటారు. ఈ టీ కోడ్స్ రాసుకున్న తర్వాత సో నెక్స్ట్ SAPలో అవి ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని నేర్పిస్తాం సెకండ్ క్లాస్. ఓకేనా? సో ఇది పార్ట్ A అన్నమాట. సో పార్ట్ A ఇంకా కంప్లీట్ కావాలి, పార్ట్ B ఉంది. ఓకే, see guys, so in every company there are some process will be there, like a P2P process, OTC process, R2R process. Today we are going to discuss about P2P process. P2P is called as a procure to pay or purchase to pay or source to settlement. Whatever name it is, generally the process is same. Okay, so if you take manufacturing company, so every manufacturing company should have this process: make, buy, sell. Make means we need to manufacture. So buy means we need to procure some materials and service from the external vendors. Sell means we need to sell respective products to the customer. By selling, we will get the money from the customer, right? So here, purchase means what we are going to purchase from the vendor, material and services. What kind of materials will be there in every manufacturing company? Raw materials, semi-finished, finished, trading goods, consumables, spare parts, and etc. Okay, and the company will procure the amount of material from the external vendors. Company will procure the services from the external suppliers or vendors. Okay, what is the P2P process? P2P process, here just look at this. MRP, initially MRP planning will be happened with the PP team, MM and PP team. So PP team will plan the material in order to prepare one finished product. How much quantity is required, that is called as bill of material. Let's take one example. There is one computer. So in order to manufacture this computer, what kind of components we need? So what kind of components we need? Mouse, keyboard, okay, etc. So how much quantity is required? Who will plan? PPT with the MM team. So MM team have MM data, material master data.
PPT will prepare the quantity plan. So on what basis PPT will create material requirement planning? Based upon the previous trends, based upon the current trends, based upon the customer demands. Okay, then so material requirement planning initially prepare the material, how much material required for this manufacturing activity, and then best vendor selection based upon the quotation. Okay, so as a company, we need to collect the quotation from the vendors, suppliers. Supplier will give the quotation, and based upon the quotation, we need to identify who is best vendor for us, and we need to make license, and we need to make good relationship with this vendor, right? So then outline agreement. So we'll have to make one agreement with the particular vendors. So the outline agreement, there are two types. One is contract and second one is schedule agreement. How many types of contracts? Two types of contracts. One is value based contracts and second one is quantity based contract. And schedule agreement. Schedule agreement means right place, right time. So vendor need to deliver the quantity in time. Okay. And after that, based upon the requirement from the each department, we will have to make purchase requisition. Purchase requisition is an internal document. So this requisition will be approved by finance manager. He will check the funds to procure these materials, and then purchase order will be prepared. So in the purchase order, so we need to give the vendor details as well as conditions. So tell me, what are the conditions in the PO? What are the conditions will be involved in the PO? Price, discounts, taxes, surcharges, etc. Cess, etc. Okay. So purchase order will be created. Purchase order will send to the vendor, and it's an external document. Okay. Then what happened? Goods receipt. So FIT integration will be happened in the goods receipt. Goods receipt means we are receiving the quantity and store from the vendor. So initially, presiding team, presiding officers will check all the stock, okay, quantity, and the quality team will check the quality. Then we need to send this stock to the respective stores. So then we need to give the GRN note to the vendor. Okay, then what is next? So here FIT integration happened because quantity, means material document is generating, and invoice, and value. Value means FI. Whenever we talk about quantity, it's stock is So stock ante enti value ante enti FI. Money gurinchi maatladite FI. Quantity gurinchi maatladite material FI purchase FI డబ్బు కాదు డబ్బు. సో ఇన్వాయిస్ FI. ఇన్వాయిస్ అంటే ఇక్కడ ఫ్లో వచ్చేటప్పుడు పిఓ నుంచి ఫ్లో వస్తుంది కాబట్టి FI ఇందులో. ఓకే, అలాగే పేమెంట్ FI అందుకే రాశాను ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్వాయిస్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు, పేమెంట్ ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు, రికాన్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు. సో గూడ్స్ రిసీవ్ చేసినప్పుడు ఎంట్రీ ఏం చెప్పాను, ఇన్వెంటరీ అకౌంట్ టు GRIR క్లియరింగ్. అలాగే ఇన్వాయిస్ చేసినప్పుడు ఎంట్రీ ఏం చెప్పాను, GRIR క్లియర్ అకౌంట్ టు వెండర్. పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ఏం చెప్పాను, వెండర్ టు బ్యాంక్. రికాన్ చేసినప్పుడు ఎంట్రీ ఏం చెప్పాను, బ్యాంక్ అకౌంట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. సో ఇది ఈరోజు సెషన్. ఇది P2P ప్రాసెస్ పార్ట్ ఏ. ఇది ఏం చేయాలి, మీరు రైట్ క్లిక్ ఇచ్చి బోర్డులో పేస్ట్ చేసుకోవాలి. బోర్డ్ ఓపెన్ చేయడం వచ్చింది అందరికీ, ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఇక్కడ సేవ్ చేసేటప్పుడు Day 1 అని పెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో హౌ మెనీ పీపుల్, సో గ్రూప్ లో యాడ్ కాని వాళ్ళు 69 బ్యాచ్ మార్నింగ్ బ్యాచ్ పక్కన పెట్టేస్తే, సో కొత్తగా వచ్చిన వాళ్ళు గ్రూప్ లో ఎవరెవరు యాడ్ అవ్వలేదు, రైజ్ యువర్ హ్యాండ్స్. 1 2 3 4. ఇంకా మీరు అందరూ యాడ్ అయ్యారా? మీరు కూడా యాడ్ అయ్యారా? ఓకే, రైట్, థ్యాంక్ యూ.